ఆఫ్రికాకు చీకటి ఖండం అని పేరుంది. నిజానికి ఆ పేరులాగే ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల ప్రజలు చీకటిలోనే మగ్గుతున్నారా అంటే ఈ వార్త వింటే నిజమే అనిపిస్తుంది. వేగంగా పరిగెడుతున్న మనిషిని చూస్తే చిరుతలా పరిగెడుతున్నాడు అంటారు. అది 100% నిజం. జమైకా దేశానికి చెందిన పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్కు రన్నింగ్ మిషన్ అని పేరుంది. పరుగులు పోటీల్లో బోల్ట్ పరిగెడుతున్న తీరును చూసి అందరూ అతన్ని చిరుతలా పరిగెడుతున్నాడు అనిది ప్రశంసలు వర్షం కురిపించేవారు. అది ఎలాంటి మారథాన్ పోటీ కానివ్వండి, బోల్ట్ పరిగెడుతున్నాడు అంటే గోల్డ్ మెడల్ కెప్టాల్సిందే. ఒకానొక సమయంలో చిరుతను మించిన శక్తులు అతనిలో ఉన్నాయేమో అని అందరూ అనుకునేవారు. సరి, ఆ సంగతి అలా ఉంచితే కాంగో దేశంలో జరుగుతున్న ఓ వింత ఆచారాన్ని, దాని గురించి వింటే అంతా ముక్కున వేలేసుకుంటారు. ఇది ఆ దేశంలో చాలా కాలం నుంచి జరుగుతుంది, కాని ఇంతవరకు ప్రముఖంగా మీడియాలోకి ఎక్కడా రాలేదు. ఇటీవల ఈ వార్త మీడియాలోకి రావడంతో అంతా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. చిరుతపులులకు అతీంద్రియ శక్తులు ఉంటాయా? మన దేశంలోని చిరుతల గురించి మనకు తెలియదు, కాని కాంగోలోని వాటికి మాత్రముంటాయట. వాటికి బ్లాక్ మ్యాజిక్ తెలుసట. అంతేకాదు, చేతబడి లాంటివి కూడా చేసేస్తాయట. అలాగని అక్కడి ఆశవ ప్రాంత గిరిజన ప్రజలు నమ్ముతారు. ఈ ఫోటోలోని చిరుత ముఖం, కాళ్ళు కనబడకుండా ఆకులతో చుట్టిన అందుకే. అలా చుట్టుకుంటే గ్రామస్తులపై బ్లాక్ మ్యాజిక్ చేసేస్తాయి అనేది వారి భయం. ఇక ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా? వారి ఆచారం ప్రకారం ఆ చిరుతల్ని చంపి వాటి మాంసాన్ని గిరిజన తెగ పెద్దలు తింటారు. అలా తినడం వల్ల ఆ చిరుతలకున్న అతీంద్రియ శక్తులు తమకు వస్తాయన్నది వారి నమ్మకం. ఈ వింత ఆచారాన్ని ఇప్పటివరకు ఎవరూ కనీసం ఫోటో కూడా తీయలేదట. ఇలా ఫోటో తీయడం ఇదే ఫస్ట్ టైం. పాల్ జాన్ అనే ఫోటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రానికి ఎన్వైరన్మెంటల్ ఫోటోగ్రఫీ అవార్డు 2020 జ్యూరీ ప్రశంసలు దక్కాయి. తీసిన ఈ చిత్రాన్ని తన ఫోటోల ద్వారా పాల్ జాన్ని ప్రపంచానికి తెలియజేయడం విశేషం.